సోషల్ మీడియా అరెస్టులపై ఏపీలో జడ్జిలకు ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. హైకోర్టు సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో రిమాండ్పై ఆదేశాలు ఇచ్చింది. రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని సూచించింది. చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని తెలిపింది. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పును అనుసరించాలని వెల్లడించింది. సుప్రీం సూత్రాలను పాటించకుండా రిమాండ్ విధిస్తున్నారు. ఇది అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని స్పష్టం చేసింది. డీఎస్పీ ఆమోదించాకే విచారించాలి. 14 రోజుల్లోనే విచారణ పూర్తి చేయాలని హైకోర్టు వెల్లడించింది. రిమాండ్కి ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా పరిశీలించాలి. ఈ సర్క్యులర్ని జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లు ఖచ్చితంగా అమలు చేయాలని హెచ్చరించింది హైకోర్టు. ఈ మార్గదర్శకాలకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, ఎవరు ఏం చేయలేరా? ఈ నిరంకుశత్వం ఇలాగే కొనసాగాల? ఏం అన్యాయం ఇది అని అనుకుంటున్న ప్రతి వాళ్ళకి కూడా న్యాయ వ్యవస్థ ఏం చేయగలదు అనేది ఈ మార్గదర్శకాలతో తేలిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు? బిందు, సంచలనమైనటువంటి మార్గదర్శకాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జారీ చేశారు. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లు అందరూ కూడా ఖచ్చితంగా ఈ సర్క్యులర్ని అనుసరించాలి, దీన్ని పాటించాల్సిందే అన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సర్క్యులర్ని సోషల్ మీడియా పోస్టులపై జరుగుతున్నటువంటి అరెస్టుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ సర్క్యులర్ జారీ చేసింది. ముఖ్యంగా ఎవరైతే 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష విధించేటువంటి ఏవైతే కేసులు ఉంటాయి, ఇవి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పోస్టులపైన, ఒకే పోస్ట్ పైన అనేక రకాల పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం, ప్రతి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి రిమాండ్ విధిస్తున్నటువంటి ఆ పరిస్థితి, ఆ అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు హైకోర్టు దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్లు కొన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను అనుసరించాల్సిందే అన్న అంశాన్ని స్పష్టం చేస్తూ ఈ సర్క్యులర్ జారీ చేశారు. అందులో ముఖ్యంగా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, అదేవిధంగా ఇమ్రాన్ ప్రతాప్ గాడి వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసుల్లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా మ్యాజిస్ట్రేట్లంతా కూడా రిమాండ్ విధించేటప్పుడు ఆ నిబంధనలకు అనుగుణంగా అనుసరించాలన్న అంశాన్ని చాలా స్పష్టంగా హైకోర్టు ఇందులో పేర్కొంది. ముఖ్యంగా ఎందుకంటే ఇందులో చాలా స్పష్టంగా ఈ కేసుల్లో చాలా కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి సూత్రాలు పాటించడం లేదు. ఖచ్చితంగా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పేర్కొన్నటువంటి సూత్రాలను పాటించాలన్న అంశాన్ని స్పష్టంగా అందులో పేర్కొన్నారు. అదేవిధంగా ఇమ్రాన్ ప్రతాప్ గాడి వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో కూడా చెప్పినటువంటి మార్గదర్శకాలను పాటించాలని పేర్కొన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణ పైన ఎఫ్ఐఆర్లు పెట్టకూడదన్న అంశం చాలా స్పష్టంగా చేసింది అందులో సుప్రీంకోర్టు. అదేవిధంగా డిఎస్పీ ఆమోదించాకే విచారించాలి, ఆ విచారణ కూడా 14 రోజుల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిమాండ్కి ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా అన్న అంశాన్ని కూడా పరిశీలించాలని, ఇవన్నీ పరిశీలించకుండా చాలా రిమాండ్ ఇవ్వకూడదన్న అంశాన్ని చాలా స్పష్టంగా. సతీష్, అంటే హైకోర్టు స్వయంగా ఇలాంటి మార్గదర్శకాలు జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయిలో కేసులు పెట్టారు, ఏ స్థాయిలో అరెస్టులు జరిగాయి అన్నది ఇక్కడ చాలా క్లియర్ కట్ గా కనబడుతోంది. ఇన్ అదర్ వర్డ్స్ ఖచ్చితంగా ఇందులో అదే చెప్పబోతున్నాం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పుడు కేసుల నేపథ్యంలో ఇవాళ సాక్షాత్తు హైకోర్టు ఇటువంటి ఒక మార్గదర్శకాలను డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్లందరికీ కూడా, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పోలీసులు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. పోసాని కృష్ణమురళి దగ్గర నుండి, అదేవిధంగా వర్రా రవీంద్ర కానీ, లేకపోతే ఆ మహిళా సోషల్ మీడియా యాక్టివిస్టులు పాలేటి కృష్ణవేణి, పెద్దిరెడ్డి సుధారాణి, ఇటువంటి వాళ్ళందరిపైన కూడా సోషల్ మీడియా పేరుతో ఒకే ఇంటూరు రవికిరణ్, ఇటువంటి వాళ్ళపైన ఒక్క పోస్ట్ పెట్టినందుకు అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుకి సంబంధించి రిమాండ్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో ఇప్పటికే సుప్రీంకోర్టు కొన్ని కేసులు అభ్యంతరం వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి స్వయంగా మనం చూసాం. కొమ్మినేని శ్రీనివాసరావు కేసు విషయంలో ఏ విధంగా అభిప్రాయపడిందో, అదేవిధంగా ఇదే హైకోర్టు గతంలో కూడా
మ్యాజిస్ట్రేట్లు ఆ పైన మ్యాజిస్ట్రేట్లపై ఇచ్చినటువంటి రిమాండ్లపైన అభ్యంతరం తెలిపింది. అదేవిధంగా పోలీసుల విచారణకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా తారుమారు చేసినటువంటి సందర్భాలు వరా రవీంద్ర రెడ్డి కేసులు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీటన్నిటి నేపథ్యంలో ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు, ఖచ్చితంగా సోషల్ మీడియాకి భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించేటువంటి అంశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా సరే పరువు నష్టం కలిగించేటువంటివో లేకపోతే అసభ్యకరమో లేకపోతే అభ్యంతరకరం ఉన్నప్పుడు వాటికి సంబంధించిన సెక్షన్లకు అనుగుణంగా వ్యవహరించాలని ఇప్పటికే అనేక మార్గదర్శకాలు. సో ఈ నేపథ్యంలోనే చాలా స్పష్టంగా ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రమే పోలీసులు ఇటువంటి కేసులు ఒకే అంశం పైన అనేక పోలీస్ స్టేషన్ల పైన కేసులు పెట్టి రిమాండ్కి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చింది కాబట్టి ఒక వ్యక్తి మీద ఒక పోస్ట్కి సంబంధించి లేదా ఒక సోషల్ మీడియాలో చేసినటువంటి కామెంట్కి సంబంధించి ఏదైనా కేసు పెడితే ఇతర అన్ని పోలీస్ స్టేషన్లు అదే అంశం మీద కేసు పెట్టేటువంటి అవకాశం ఉండదు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మ్యాజిస్ట్రేట్లకి ఇప్పుడు ఆదేశం ఇచ్చింది కాబట్టి ఇది చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు, దీన్ని ఖచ్చితంగా పాటించాలని కూడా మ్యాజిస్ట్రేట్లకి అందులో పేర్కొంది. దాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఆ సర్క్యులర్లో పేర్కొన్న నేపథ్యంలో ఇది ఒక సంచలనమైనటువంటి సర్క్యులర్గా మారిందని మనం చెప్పొచ్చు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.